ఇక నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి చూడండి. వరంగల్లా ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లా మేము ఎట్టి పరిస్థితులలో మా ప్రభుత్వం అధికారంలోకి మా పార్టీ అధికారంలోకి రాగానే రైతులకి అందరికీ కూడా రుణమాఫీ చేసి తీరుతాము, రైతు భరోసా పెంచిస్తాము, అన్ని వడ్లకు బోనస్ ఇస్తాము అని చెప్తూ ఇంకో 10 హామీలను పెట్టుకున్నటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో అదే వరంగల్కి పోయి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అదే వరంగల్కి పోయి నిన్న ఏమన్నాడో చూడండి. చేస్తా అన్నాడా, అన్నాడా, చేయడం చేతనైతలేదన్నాడా, కష్టం అంటుండా అనేది మనకు ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం, చూసినాక మాట్లాడదాం. ఎందుకంటే ఏది కూడా చూడకుండా మాట్లాడద్దు. నేను చూసిన నిన్న, కానీ కొంతమంది చూడండి రైతుల కోసం, ఎందుకంటే మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా చూడాలంటే చూడరు కదా. కొంతమంది రైతు భరోసాకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి చూడాలి కదా. 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా పట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ. నా అబ్బో, తుమ్మల నాగేశ్వరరావు అఫీషియల్గా లెక్క చెప్పింది 22 లక్షలు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖలో ఉన్నది 22 లక్షలు. ఆ లెటర్ది అందులో ఉంటుంది, అలా సెర్చ్ చేయి ఉంటుంది. ఆ లెటర్లో ఉన్నటువంటి లెక్క 22 లక్షలు. కానీ ఇంకొక లక్ష కలిపిండా. ఇప్పుడు నా డౌట్ కదే, ఏ లక్ష ఎంతమందికి, మళ్ళీ 1,00,000 మందికి ఎక్కడ వేసినో చెప్పాలి నువ్వు నాకు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు పడ్డాయా ఎవరికన్నా, లేదంటే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళకి పడ్డాయా అనేది ఇప్పుడు తెలవాలి. సీఎం రేవంత్ రెడ్డి లెటర్ టు పిఎం ఆన్ రుణమాఫీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి. నా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈ రోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి నాకు తెలుసు, అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాలో 100% ఈ వేదిక మీద నుంచి ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకను చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు పత్రికల సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన ఏమని చెప్పినావు, 2 లక్షల 15 ఆగస్టు లోపల అన్నాడు. ఇప్పుడు ఆ మాట చూడుర్రి, రుణమాఫీ చేస్తా అన్నా చేసేసిన సాక్షిగా చెప్పిన 18,000 కోట్ల రూపాయలు పత్రికల సాక్షిగా సమ్మక్క సార్లక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా తిప్పకుండా ముందు నిలబడే లక్షణం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి. మీ ఆగస్టు అసెంబ్లీలో చర్చ పెడదాం. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి. తప్పుడోడు అంటే నాటువంటోడు ప్రతిపక్ష నాయకులు తప్పుడోడు లెక్క కనపడతా ఉన్నాడు. ఈయనకి తప్పులు చేసినోడు తప్పుడోడు లెక్క కనబడతలేడు. తప్పు గురించి మాట్లాడేటోడు, ఇది తప్పు అని చెప్పేటోడు తప్పుడోడు లెక్క మాట్లాడుతుండే. మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విత్తలని ఇంకా కొంతమంది అసెంబ్లీలో చర్చ పెడితే మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి. మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విత్తలని ఎవరు చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మనుంది బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం
18,500 కోట్లు. ఈ 18,500 కోట్లలో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. అది లెక్క. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు కిస్తీలు కడుతున్నట కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతి నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ ఈ రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తూ అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండ్రు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇది నాకేం మిగులుతుంది సిప్పనే. అబ్బో ఎంత బాగా చెప్పిండంటే, సరే కేసీఆర్ చేయలేదనేది వాస్తవం, నేను కూడా చెప్తా. 1,00,000 రూపాయలు కనుక ఆయన కరెక్ట్గా చేసి ఉంటే ఆనాడు అందరి రైతులకి 1,00,000 రూపాయలు క్లియర్గా రుణమాఫీ ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టు చేసి ఉంటే ఇలా ఈ సమస్య రాకపోతూ ఉండే. ఖచ్చితంగా ఆనాడు ఆయన వైఫల్యమే కదా ఆయనను కింద పెట్టింది, నేను ఇలా పైకెక్కించింది. మరి నీకు అవకాశం వచ్చినాడు నువ్వెందుకు ఆ అమ్మవారి మీద ఈ అమ్మవారి మీద ఒట్లేసి కంప్లీట్ చేసినా అని చెప్తా ఉన్నావు. మరి ఇక్కడ 2 లక్షల లోపట ఉండి కారణాలని చెప్తా ఉన్నావు. అసలు అవి కారణాలా? అవి టెక్నికల్ ఇష్యూసా? అసలు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ చేస్తా అని చెప్పినావు కదా, మరి వాళ్ళందరికీ ఎందుకు కాలేదు? ఇంకా కారణం ఏంటిది? మరి పైగా 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు చేస్తా అని చెప్పినావు కదా. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నావు కానీ 2 లక్షల లోపులకే చేస్తా అని చెప్పలేదు కదా, అది గుర్తుండాలి కదా. మేనిఫెస్టోలో మీరు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తాము అని చెప్పలేదు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటే మరి 3 లక్షలు ఉన్నా 5 లక్షలు ఉన్నా 10 లక్షలు ఉన్నా ఆయనకి 2 లక్షలకు అర్హుడు అవుతాడు కదా. మరి ఆయనకి ఎందుకు చేయలేకపోయారు? మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు చెప్తలేవు? ఇలా చర్చకు రా అని చెప్తా ఉన్నావు కదా. మీరు చర్చకు వస్తే సిద్ధమా? మరి అది కూడా తెలుసుకోండి. మరి మీరు చేస్తా అని చెప్పిన మాటలు చేసిన లెక్కలు మొత్తం కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ పోయినాయి అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇగో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లా రుణమాఫీ జరిగింది. ఓకే, లెక్క వాస్తవమే. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ ఇది. ఈ లేఖలో ఏమున్నదో ఒకసారి చూడండి. 22,22,000 అకౌంట్లు మాత్రం జరిగిపోయినాయి. 22,22,000 అకౌంట్లకి రుణమాఫీ జరిగిందనేది ఈయన రాసినటువంటి లెక్క. 17,869 కోట్లు, 18,000 కోట్లని కలుపుకుంటూ రౌండ్ ఫిగర్ చేసాడు. ఇక్కడ ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు. ఇగో నేనేమంటా ఉన్నా అంటే, ఇట్లా ప్రతిసారి కొంత పెంచుకుంటా పోతే చివరికి మొత్తం అందరికీ అయిపోయిందని చెప్పినా చెప్తారనేది నా భయం. రైతులని ఇట్లా ముంచుస్తారు. ఆనాడు 22 లక్షల అకౌంట్లకు అయిపోయినాయి, ఇంకా 20 లక్షల అకౌంట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పిన మీరు ఇలా 23 లక్షలు అయిపోయిందని ఆయన నోటితోనే చెప్పిండు. అయిపోయిందని చెప్పిండు కదా. నేను అడుగుతా ఉన్నా, 22,22,000 పోతే 88,000 మంది రైతులని ఎక్కడ బొందబెట్టినామని అడుగుతా ఉన్నా. వాళ్ళ అకౌంట్లను ఎక్కడ ఖరాబ్ చేసినామని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఏమైనా చెప్పి ఇప్పుడు ఆ 88,000 మందికి నువ్వు వేస్తావా? ఎందుకు లెక్క 23 లక్షలని చెప్పుకున్నావు? మరి 1,00,000 మందికి టెక్నికల్ ఇష్యూసే ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా పడనే లేదు. ఎంతోమంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి పడకుండా ఈ 88,000 మందిని ఎక్కడ గాయబ్ చేసినావు? ఎక్కడ వాళ్ళని హైజాక్ చేసినావు చెప్పు. ఇప్పుడు భవిష్యత్తులో 23 లక్షలు అయిపోయినాయి, 23 లక్షలు అయిపోయినాయని చెప్పుకుంటా పోతుంటారు. ముఖ్యమంత్రి ఇంత అబద్ధం ఆడినాక అది సమ్మక్క సారలమ్మ మీద ఒట్టేసి భద్రకాళ అమ్మవారి మీద ఒట్టేసి అని చెప్పింది ఇది అబద్ధమా నిజమా చెప్పండి. ఇన్ని దొంగ మాటలు ఉంటాయా? నువ్వు 22,22,000 మందికే చేస్తామని చెప్పనుంటావా? 23 లక్షలు అని చెప్పి 88,000 మందిని ఎక్కడ గాయబ్ చేసామని నా ప్రశ్న. ఇది ఇక్కడ 88,000 ఒక్కటే కాదు నేను అడిగేది. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని ఉన్న 5 లక్షల మందిని కూడా గిట్నే కలిపేసి చేసేస్తామని చెప్తే నాకే రాలేదేమో అనుకొని చాలామంది ఆగమైపోతారు. నేను ఒక్కనే మిస్ అయినేమో, నాకే రాలేదేమో అని చెప్తారు. మరి ఈ లెక్క ఆయన క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అన్నది ఇందాక అందరు విన్నారు కదా, రైతులంతా విన్నారు కదా. 23 లక్షలు అన్నాడా లేదా అంటే ఇట్లా మనం గిట్లా మర్చిపోతేమా, మనం గిట్లా దీన్ని కరెక్ట్గా అడగకపోతేమా, మనం గిట్లా ఈ లెక్కలన్నీ బరాబర్ పెట్టుకోకపోతేమా, మనని గిట్లనే ఆగం చేసేసి రుణమాఫీ అయిపోయింది అని చెప్తే కానోడు నా ఒక్కనికే కాలేదేమో అనుకొని సపరేట్గా ఊకోవాలి. లేకపోతే ఇక లెక్కలు తెలివై ఇక ఎవరికి ఏమైందో కూడా అర్థం కాదు మనకి. ఇగో అది పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చెప్పడం మాత్రం మొత్తం అయిపోయింది, అంతా తెల్ల చేసేసాం, ఇక మీరే చూసుకోవాలన్నట్టుగా చెప్పి చివరికి అబద్ధాలు ఎట్లా ఆడతారో ఒకసారి చూడండి. ఇగో
ఎంతమంది చేసినా అని చెప్పిండు? నంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత చిన్న కారణాలు చిన్నవి అయితే పైసలు నీకు ఏం నొప్పి అవుతుందో నాకు అర్థం కాలేదు. సరే కారణం చిన్నదే, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు చిన్న కారణాలు. ఏం తప్పులు అసలు? పైసలు ఎట్లా ఇచ్చారు అసలు? ఆ రైతుకు లోన్ ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ అది చెప్పురు. లోను రావద్దు కదా చిన్న తప్పులు ఉంటే. అసలు తప్పు ఉంటే ఆడు ₹1 ఇయ్యాడు. ఏ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒండ్రి చిన్న సంతకం తప్పున్నా, చిన్న పేరు తప్పున్నా, లేకపోతే డేట్ తప్పున్నా ఒక్క చెక్కు క్లియర్ చేయడు, లేదా ఒక మనం విత్డ్రా ఫామ్తో విత్డ్రా చేసుకోలేము అమౌంట్. అట్లాంటిది తప్పులు ఉంటే ₹1,00,000 లోన్లు ఇచ్చేసిరట బ్యాంక్ వాడు. ఈయన చెప్తాడు నీతులు. ఇగో ఇంకా కొంచెం బకాయి ఉంది, 100% ఇంకా కొంచెం అట. సిగ్గుశరం ఉండాలి ఇట్లా మాట్లాడనీకి. నాకైతే అనబుద్ధి కాదు కానీ ఇక ఏమనస్తుంది ఎప్పుడుగా రైతుల బాధ. సగానికి సగం కాకుండా ఇంకా కొంచెమే ఉందట. ఏదో ఇంకొక 2,000 కోట్లు, ఇంకో 1,500 కోట్లు వేస్తే ఇక అయిపోతుంది, అంత ఫ్రీ అయిపోతారని చెప్పినట్టు చెప్తా ఉన్నారు. 13,000 కోట్ల రూపాయలు వేయాలి మీరు. చిన్నది అది మీకు. మరి చిన్నది అయితే చాతనేది లేదా? వేసేయరు మరి. ఇంకా కొంచెం అప్పు ఉంది, ఆ కొంచెమే అనిపిస్తే కొంచెం వేసేయచ్చు కదా. మరి ఎందుకు ఆగుతుంది? ఏడ తట్టుబడ్డది, ఎవడాపుతున్నాడు? మరి ఆగొద్దు కదా. 41,000 కోట్లు చేయాల్సినటువంటి రుణమాఫీ 31,000 కోట్లకు తీసుకొచ్చి 18,000 కోట్లు చేసి 13,000 కోట్లు ఆనే వండబెట్టిరు. దాన్ని చిన్నది అంటుండు. చిన్నది అయితే ఎందుకు వెళ్తలేదు? అది ఏం సమస్య వచ్చింది? ఎక్కడ ఆగింది? ఇగో చూడండి. మీద నుంచి ఆనాడు పత్రికలు సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానా సమ్మక్క సారలమ్మ సాక్షిగా చెప్పిన చేసేసిన 8,000 కోట్ల రూపాయలు పత్రికలు సాక్షిగా సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిండట. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా వరంగల్ గడ్డ మీద నుంచి. మాట ఇస్తే తల తెగిపడ్డా తిప్పకుండా ముందు నిలబడే లక్షణం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నాకు ఇంకొక విషయం అర్థం కాదు. ప్రతిపక్షంలో ఉన్నోనికి కొంత ఆవేశం ఉంటుంది. మీడియాలో మాట్లాడే మాటవంటోనికి రైతుల ఆవేదనను లేకపోతే ప్రజల బాధను చెప్పేటప్పుడు కొంత మాకు ఆవేశమో ఆవేదనో కలుగుతుండొచ్చు. ముఖ్యమంత్రి వై ఉండి అధికారంలో ఉండి నీకు ఎందుకయ్యా ఇంత ఆవేశం నాకు అర్థమవుతలేదు. నువ్వు పని చేస్తే పని చెప్తుంది కదా. నువ్వు ఇంత ఆవేశపడి తల తెగిపడ్డా కాలు మడమ తిప్పకు నిన్నవాడు మడమ తిప్పమంటలేడు, నీ తలకాయలేం తెంపుకోకుర్రి. అప్పుడు కేసీఆర్ గట్లే అన్నాడు. కేసీఆర్ కూడా అదే చెప్పిండు, మీరు కూడా ఇదే చెప్తుర్రు. అదేమి పెద్ద కొత్త పదం కాదు ఈ రాష్ట్రానికి. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా అధికారం మీ చేతిలో ఉండి 5,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది, రాబడి ఉంది, అంటే మిగులు బడ్జెట్ మిగులుతూ ఉంది మనకు ఆదాయం అని చెప్పిన మీరే లెక్కలు 18,000 కోట్లల్లా 6,500 కోట్లు అంటే సరే జీతాలు లేకపోతే మనకున్న ఖర్చులు అయిపోతున్నాయని అనుకుందాం. ఇంకో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి ఇంట్రెస్ట్లు కడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఒక 5,500 కోట్లు అయితే మిగులుతున్నాయని చెప్తా ఉన్నారు కదా. మరి వాటిని ఎక్కడ సర్దుబాటు చేస్తూ ఉన్నారు? ఇక్కడ మూసి ప్రక్షాళన అని చెప్తివి 1,50,000 కోట్లు లెక్క చెప్తివి, కాదంటివి అడిచింది 151 కోట్లనే చెప్పినావు. మరి ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో చెప్పండి. అసలు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ పనులు జరుగుతున్నాయి, ఏ కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు కడతా ఉన్నారో చెప్పండి. అదనే చెప్పండి. మరి పనులు ఏమైనా నడుస్తున్నాయి, మీరు బిల్లులు ఎక్కడ క్లియర్ చేస్తున్నారో చెప్పండి. అయితే ఈయన చెప్పిన ముచ్చటేనండి. ఇంత ఆవేశం ఎందుకు? ఇది చేయడం చేతగాక వస్తున్న ఆవేశమే తప్ప చేస్తా అన్న ఆలోచనతో వస్తున్నటువంటి ఆవేశం కాదు. ఇది చేయడం చేతగాక అందరు తిడుతుర్రు. ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డిని పచ్చిబూతులు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా గట్లా తిట్టలేదు. మరి ఎందుకు తిట్టురో గారు? పబ్లిక్ కూడా గంతగానం తిట్టద్దు, తిట్టేకాడు అనేకాడికి అనాలి కానీ ఇక నోటికి వచ్చింది తిట్టిరు. సరే అలా బాధ గట్లా ఉన్నది. మరి హైదరాబాద్ మామూలు బాధ కాదు. ఆ మూసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇల్లు తీసేస్తాం కూలగొడతామంటే వాళ్ళ బాధ కలుగుతుంది. దానికి తగ్గట్టుగా సరే వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నటువంటి మాటలు వినుడు, ఇటు మనం అంటున్నటువంటి మాటలు వినుడు, ఇటు రైతులు తిడుతున్న మాటలు వినుడు. ఇవన్నీ విన్నాక ఏమవుతుంది? ఇది రాకపోతే ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆయనకి. ఇగో 18,000 కోట్ల రూపాయలు పత్రికలు సాక్షిగా సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా వరంగల్ గడ్డ మీద నుంచి. మళ్ళీ ఇస్తున్నాడు. మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. అందరట మీరందరి సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత
మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడు తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరు చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మనుంది బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ. కానీ 10 నెలల్లో మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టె పెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతున్నారు. కట్టెలు పెడుతున్నాం మేడం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసే కట్టెలు పట్టుకొని తిరుగుతున్నమాట. నాకు తెలుసు నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా రోజుల్లో మా పట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈ రోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి. నాకు తెలుసు అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాలో నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు పత్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా చెప్పిన 18,000 కోట్ల రూపాయలు పత్రకాళి సాక్షిగా సమ్మక్క సారలక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సరే, మీ ఖాతాను సవరించుకోండి, సంతోషం. మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడు తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్ళు తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి అని చెప్తుర్రు. మనమాట కాళ్ళలో కట్టెలు పెడుతున్నమాట. మిమ్మల్ని కట్టెలు పెట్టుడు కాదు, కట్టెలతో గెదుముతేనే చక్కగా అవుతారు మీరు. మనం బర్లను కదా, దున్నపోతులను కదా గెదుముతాం చూడు, అట్లా గెదిమితేనే చేస్తారు మీరు, లేకపోతే చెయ్యరు. ఇదేనా మీ చేసుడు? డిసెంబర్ 9 నాడు చేస్తామన్న మీరు 15 ఆగస్టు నాడు చేయకుండా దొంగలో తప్పించుకొని సగం మందికి చేసి సగం మందికి ఇంకా ఎండబెట్టి ఇప్పటిదాకా మళ్ళీ డిసెంబర్ 9 వస్తూ ఉంది. ఇప్పటిదాకా చేయలేరు. మళ్ళీ మనము అంటే ఇక సరే మాట్లాడిన వాళ్ళు అందరూ అనుకోవచ్చు, ఆయనకు నచ్చని మాటలు చెప్పిన వాళ్ళంతా కాళ్ళలో కట్టెలు పెడుతున్నారట. నేనేమంటున్నా, కట్టెలు కాదు గుత్పలు అందుకొని మిమ్మల్ని దమాంచాలి. అప్పుడైతే మీరు చక్కగా అవుతారు. బర్రెలను ఎడ్లను దమాంచినట్టు దమాంచితేనే మీరు చేస్తారు, లేకపోతే చెయ్యరు. మీతోని కాదు, అర్థమవుతా ఉంది. 5,000 కోట్లే వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు లేవు నా దగ్గర పైసలు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న అకౌంట్ల తప్పులు అవి సవరించుకోండి. ఎవడి తప్పులు ఎవడు చేసిండు? అసలు ఈ రైతుల మీద పెడతా ఉన్నావు, ఓలచేయాలని ఎత్తి మీద పెడతా ఉన్నావు. చిన్న చిన్న తప్పులు, మీ తప్పులు మీరు సవరించుకోండి అని చెప్తా ఉన్నావు. అసలు ఎవరి తప్పులు ఎవడు చేసిండు? ఏంది కథ అంతా? అప్పులు మేమే చేసినాము, తీరుస్తానది మీరే, కానీ తప్పులు ఎవడు చేసిండు? మీ అధికారులు చేసిన తప్పులా, లేకపోతే రైతులు చేసిన తప్పులా? మరి అకౌంట్లలో మిస్టేక్స్ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి 1,00,000 మంది ముచ్చట్నే చెప్తా ఉన్నావు. మరి ఎందుకో రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించినాం, మరి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తా అని 5 లక్షల మంది ఉన్నారని చెప్తేవి కదా, మరి అలా ముచ్చట మాట్లాడతలేవు ఎందుకు? 2 లక్షల కంటే మీదున్న వాళ్ళకు ఇప్పుడు కూడా కనీసం 2 లక్షల కంటే మీదున్న వాళ్ళకు ఇప్పుడు షెడ్యూల్ వస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారం చేద్దాము. దాంతోపాటు కట్టిన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నేనే కట్టమన్న సోయి లేక అన్నాడు అన్నం తినే నోరుతో ఒక మాట చెప్పినా, మీరు 2 లక్షల కంటే మీదున్న అమౌంట్లు కట్టండి, కట్టిన వెంటనే మరుక్షణమే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా దాన్ని ముచ్చట తీస్తలేడు. ఇట్లా ఒట్లేసినా మీరు అబద్ధాలే చెప్పబట్రి, ఒట్లేయకున్నా అబద్ధాలే చెప్తా ఉన్నారు. అసలు మిమ్మల్ని ఎవడు నమ్మాలి చెప్పుండ్రు? ఫస్ట్ మిమ్మల్ని ఎవడు నమ్మాలి? మిమ్మల్ని నమ్మనికి ఇక రైతులు సిద్ధంగా లేరు. కర్రు కాల్చి తయారు పెట్టిర్రు, ఎన్నడో ఒకనాడు యానో పెడతారు. అయితే ఇక్కడ ఈ ఎన్నికలు అయితే ఉన్నాయనేది ఒకటైతే లెక్క ఉన్నది కదా బిడ్డ, రండ్రి. ఇక మీరు రండ్రి. రైతులు అదే చెప్తా ఉన్నారు, ఇగో కింద కామెంట్లు అదే పెడతా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎట్లా వస్తారో చూద్దామన్నా అని చెప్తా ఉన్నారు. అక్కడ ఏమంటా ఉన్నారు అంటే, ఇగో కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ సంగతి తేలుస్తా, బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా అంటూ కిరాయి మనుషులతో కుట్రలు చేసిన వారితో ఊచలు లెక్క పెట్టిస్తా, ఫామ్ హౌస్లో పడుకుని స్కెచ్లు వేస్తే నాకు తెలియదు అనుకున్నావా?
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర ఉంది. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పూర్తి చేయని కాళోజీ కళాక్షేత్రాన్ని మేము కంప్లీట్ చేశాం. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. సోలార్ పవర్ ప్రాజెక్టును మహిళా పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తాం. హైదరాబాద్కు పోటీగా వరంగల్ అభివృద్ధి. కిషన్ రెడ్డి నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆమె కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. మోడీకి ఉడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక నిన్న ఎన్ని మాటలు చెప్పిండో చూడురు. ఇక ఎన్ని మాటలు చెప్పిండో ఒకసారి చూడుండ్రి. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని ఈయన ఎన్నుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా నిన్న వార్త వచ్చింది. ఆయన ఎన్నుకున్నాడట. ఆయన్నే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిండు ఈయనను ఎన్నుకోండి చెప్పి. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పూర్తి అయిన కాళోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో మేము కంప్లీట్ చేస్తామని గొప్ప చెప్తా ఉన్నాడు. ఇది దౌర్భాగ్యం. ఏ దౌర్భాగ్యం? తెలంగాణ అంటేనే వ్యతిరేకించిన పార్టీలో ఉండే రేవంత్ రెడ్డి గతంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ లేడా మరలా అంటే సరే ఉద్యమం కోసము తెలంగాణ సాధించడం కోసం వచ్చిండు. కానీ ఈయన తెలంగాణ వచ్చినాక కూడా అందులోనే ఉన్నాడు. అది గుర్తుండాలి మీ అందరికీ. మళ్ళీ కొంతమంది అంటారు అన్న మరి కేసీఆర్ ఎక్కడికెళ్ళి వచ్చిండు, ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు కదా, ఆయన కూడా అదే పార్టీ కదా అంటే 2 కళ్ళ సిద్ధాంతం అని 2 కళ్ళ చంద్రబాబు ఎక్కడైతే అప్పుడు చెప్పిండో నాకు ఇది ముఖ్యమే అది ముఖ్యమే అని చెప్పిండో అలాంటి పరిస్థితులల్లో రేవంత్ రెడ్డి అక్కడనే ఉండి ఆయనకే ఊడిగం చేసి ఆయన చెప్పిన మాటలకు తానా అంటే తందన అని చెప్పి ఆనాడు తెలంగాణని వ్యతిరేకించిన బయటకు వచ్చి ఇక చాలాసార్లు వేరే రకం కూడా చెప్పిండు. బయట సరే చాలామంది మాట్లాడతారు రైఫిల్ రెడ్డి అని లేకపోతే తుపాకీ పట్టుకొని తిరిగిండని ఉద్యమకారుల మీద ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సాక్ష్యాలు చరిత్రలో ఎక్కడ కూడా పోవు కదా అట్లాంటివన్నీ కూడా. అయితే వ్యతిరేకించిన ఆయన్నే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం అనేది సరే మనం ప్రజలమే ఎన్నుకున్నాము, మన తప్పే అనుకుందాము. మన తప్పు అంటే ఇక రైతులు చాలామంది అనుకుంటున్నారు అరే మేమే మార్పు కోరుకొని అనవసరంగా తెచ్చి నెచ్చిన పెట్టుకున్నామని చెప్పి. అలాంటి రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని ఓపెన్ చేయడం తెలంగాణని బద్ద వ్యతిరేకిగా ఆనాడు బిహేవ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇక తెలంగాణ సిద్ధించినాక అసెంబ్లీలో 100 ముచ్చట్లు చెప్పొచ్చు. ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా వచ్చినాక 100 చెప్పొచ్చు. రాకముందు చెప్పినాడో గొప్పోడవుతాడు, కష్టపడ్డాడో గొప్పోడవుతాడు. రుణమాఫీ అయిపోయాక రేపు 100 చెప్పొచ్చు. ఏమున్నది నేను చెప్తేనే అయిపోయింది, నేను చేస్తేనే అయిపోయిందని ఎవడన్నా ఏమన్నా చెప్పుకోవచ్చు, చెప్పనోడు కూడా. కానీ కానప్పుడు దానికోసం మాట్లాడినోడు కష్టపడ్డాడు కొట్లాడినోడు కావాలి. అది కూడా అంతే. తెలంగాణ రాకముందు నువ్వు ప్రయత్నం చేసింది ఏదైతే ఉంటుందో అది లెక్కలకు వస్తుంది. ఎప్పుడైనా కూడా అది లెక్కలకు వస్తుంది.